హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగికి సంబంధించిన ప్రీవియస్ టెట్ పేపర్లో వచ్చిన బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో కొన్ని బిట్స్ అనేవి ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు ఏంటంటే రిమైనింగ్ బిట్స్ ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్ టెట్ పేపర్స్లో వచ్చిన బిట్స్ అనమాట. ప్రీవియస్ పేపర్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో అవి ఇప్పుడు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏదైతే ఇంతకుముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దాని తర్వాత నుంచి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందనమాట. పిల్లవానికి ఫస్ట్ వన్, పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవటంలోని రక్షకతంత్రం. ఇక్కడ ఏంటి, పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉంది, కానీ తనకి ఏంటి భయం, సరిగ్గా రాయలేనేమో, ప్రైజ్ రాదేమో అనే భయం అనేది ఉంది. దానివల్ల తను ఏం చేశాడు, పాల్గొనలేదు వ్యాసరచన పోటీల్లో. సో ఇక్కడ ఏం రక్షకతంత్రం తను వాడాడు అంటే ఫస్ట్ వన్ ప్రతిగమనం, సెకండ్ తదాత్మీకరణం, థర్డ్ ప్రక్షేపణం, ఫోర్త్ ఉపసంహారం. ఇక్కడ ఏంటి, ప్రతిగమనం వాడలేదు, తదాత్మీకరణం వాడలేదు, ప్రక్షేపణం, ఉపసంహారం అంటే విరమించుకోవటం అని కూడా వచ్చిందనమాట. అంటే తను వ్యాసరచన పోటీలో పాల్గొనకుండా తను ఏం చేశాడు, ఆగిపోయాడు, అంటే అక్కడతో విరమించేసుకున్నాడు తను పాల్గొవాలి అనే ఆలోచన విధానాన్ని. కాబట్టి ఇక్కడ తను వాడే రక్షకతంత్రం వచ్చేసి ఉపసంహారం ఆర్ ఉపసంహారణ అని కూడా అంటారు, ఉపసంహారణ. నెక్స్ట్ వన్, ప్రమీలాకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు చాలా ఇష్టం, కానీ హాస్టల్లో ఉండమంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ. అగైన్, ప్రమీలాకు ప్రభుత్వ రెసిడెన్స్ కళాశాలలో సీట్ వచ్చిందనమాట. ప్రమీల అనే స్టూడెంట్కి ప్రభుత్వ రెసిడెన్స్ కళాశాలలో సీట్ వచ్చిందనమాట. ఆ కళాశాల అంటే తనకి చాలా ఇష్టం, తనకి ఇష్టమైన కళాశాలలోనే కాలేజ్లోనే తనకి సీట్ వచ్చిందనమాట. కానీ తనకేంటి ఇంకో ప్రాబ్లం, అక్కడ హాస్టల్లో ఉండాలి, అంటే ఆ కాలేజ్ అనేది తనకి ఇంటికి దగ్గరగా కానీ ఇంటి నుంచి వెళ్ళటానికి కానీ అవైలబిలిటీ లేదు. కాబట్టి తనకు ఖచ్చితంగా ఎలా ఉండాలి, హాస్టల్లో ఉండే చదువుకోవాలి, అంటే ఆ కాలేజ్కి హాస్టల్లో ఉండే వెళ్ళాలన్నమాట. హాస్టల్లో ఉండటం అంటే తనకి ఇష్టం లేదనమాట. ఇది ఎటువంటి సంఘర్షణ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ ఉపగమ, ఫస్ట్ ఆప్షన్ ఉపగమ, సెకండ్ ఉపగమ పరిహార, థర్డ్ పరిహార, ఫోర్త్ ఉపగమ పరిహార. ఇక్కడ ఏంటంటే తనకి ఇష్టం, ప్రభుత్వ రెసిడెన్స్ కళాశాలలో సీట్ వచ్చింది కాబట్టి అక్కడ జాయిన్ అవ్వటం, చదవటం అనేది ఇష్టం, కాబట్టి అది ఉపగమనానికి చెందుతుంది. అట్ ద సేమ్ టైం అయిష్టం కూడా ఉంది కాబట్టి ఉపగమ అంటే రెండు ఇష్టాలై ఉండాలి. సో ఇది కాదు. ఇంకోటి ఏంటి, రెండు అయిష్టాలైతే పరిహార అవుతుంది. రెండు ఇష్టాలు రెండు అయిష్టాలైతే ఉపగమ పరిహార అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఇష్టం ఒక అయిష్టం ఉంది, అంటే ఒక ఉపగమనం ఒక పరిహారం ఉంది. తనకిష్టమైన ప్రభుత్వ రెసిడెన్స్ కళాశాలలో సీటు రావటం అనేది ఉపగమనం అయితే హాస్టల్లో ఉండి చదవటం అనేది అయిష్టమైనది కాబట్టి అది పరిహారం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహారం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో గౌణ అవసరం. ఫస్ట్ వన్ ఆహారం, సెకండ్ గుర్తింపు, థర్డ్ నిద్ర, ఫోర్త్ నీరు. క్రింది వాణిలో గౌణ అవసరం అంటే సెకండరీ అనమాట, సెకండరీ నీడ్ అనమాట. ఆహారం అనేది మనకు ప్రాథమిక అవసరం, నిద్ర కూడా ప్రాథమిక అవసరం, అలాగే నీరు కూడా ప్రాథమిక అవసరం. సెకండరీ నీడ్ అనేది ఏంటంటే గుర్తింపు అనేది రెండవ, అంటే సెకండరీ గౌణ అవసరం, గౌణ అంటే రెండవ ఆర్ సెకండరీ నీడ్స్ అని కూడా వస్తాయి అనమాట. గుర్తింపు అనేది గౌణ అవసరం అనమాట. కరెక్ట్ ఆన్సర్ గుర్తింపు. నెక్స్ట్ వన్, సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. ఫస్ట్ వన్, సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. సో సంసిద్ధత, అభ్యసన, ఫలిత నియమాలు అనేవి ఈ క్రింద ఇచ్చిన ఏ సిద్ధాంతం యొక్క ఫలితంగా ఉంది అంటే ఫస్ట్ వన్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, సెకండ్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం, థర్డ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం,
ఫోర్త్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఇక్కడ ఏంటంటే సంసిద్ధత నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమం అనేవి ఉంటాయన్నమాట. 3 నియమాలు ఉంటాయని మనకు తెలుసు కదండి. అది ఏ సిద్ధాంతం యొక్క ఫలితం అంటే యత్న దోష అభ్యసన సిద్ధాంతం యొక్క ఫలితం అన్నమాట. యత్న దోష అంటే ప్రయత్నాలు, దోషాలు వాటి నుంచి నేర్చుకోవటం అదే అనమాట. యత్న దోష అభ్యసన సిద్ధాంతం యొక్క మెయిన్ ఏంటి అంటే యత్నం అంటే ప్రయత్నం, దోషం అంటే ప్రయత్నం చేయటం ద్వారా నేర్చుకోవటం ద్వారా విఫలమైనవి, ఏమేమి చేయటం వల్ల విఫలమయ్యారు ఆ దోషాల నుంచి నేర్చుకోవటం, ప్రయత్నించడం వాటి వల్ల విఫలమైనప్పుడు ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అభ్యసించుకోవటం, ఇది దాని యొక్క సిద్ధాంతం. దాంట్లో మెయిన్గా ఉండేది సంసిద్ధత, సంసిద్ధంగా ఉండాలనేది ఫస్ట్ నియమం. తర్వాత అభ్యసన లెర్నింగ్ అనేది ఒక నియమం, దాని ద్వారా వచ్చేది ఫలిత నియమం అనమాట. ఇది యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి చెందినదనమాట. నెక్స్ట్ వన్, ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందటానికి ఉద్దేశింపబడు పునర్బలన రకం. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందటానికి ఉద్దేశింపబడిన పునర్బలన రకం. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ప్రత్యక్ష పునర్బలనం, సెకండ్ పరోక్ష పునర్బలనం, థర్డ్ స్వీయ పునర్బలనం, ఫోర్త్ రుణాత్మక పునర్బలనం. ఇక్కడ ఏంటంటే ఎవరి నుంచి ఇతరుల నుంచి ఎవరు ఏమీ ఆశించట్లేదు. ఇక్కడ ఏంటంటే ఎవరు గిఫ్ట్స్ ఇస్తే నువ్వు ఇది అవుతావు, ఇలా చదవాలి చెయ్యాలని బయట నుంచి ఎవరు బదలాయించట్లేదు. ఓకేనా, వాళ్ళకి పునర్బలం అనేది ఎవరి నుంచో రావట్లేదు, ఎవరి నుంచి ఏమీ ఆశించట్లేదు. స్వీయ ప్రమాణాలు పొందటానికి తనకు తానుగా కొన్ని ప్రమాణాలను తను గెయిన్ చేసుకోవటానికి ఉద్దేశింపబడింది ఏంటంటే స్వీయ పునర్బలన రకం అనమాట. స్వీయం అంటే తనకు తాను పునర్బలం తెచ్చుకొని మళ్ళీ అగైన్ ట్రై చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. తనకు తాను శక్తి పొంది మళ్ళీ తను ఏవైతే పొందాలనుకుంటున్నాడో వాటి కోసం తను చేసే ప్రయత్నం అనమాట. తనకు తానే మోటివేషన్ అవుతున్నారు కాబట్టి అది స్వీయ పునర్బలనం కిందకి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ స్వీయ పునర్బలనం. నెక్స్ట్ వన్, ఈ శృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవటం జరుగుతుంది. ఆప్షన్ 1 బట్టి శృతి, సెకండ్ వన్ స్వల్పకాలిక శృతి, థర్డ్ వన్ నిష్క్రియాత్మక శృతి, ఫోర్త్ వన్ క్రియాత్మక శృతి. ఏ శృతిలో ఎక్కువ కాలం గుర్తుంచుకోవటం జరుగుతుంది? బట్టి శృతిలో అసలు గుర్తుంచుకోవటం అనే దానికి ఛాన్సే ఉండదు. స్వల్పకాలిక శృతి ఏంటంటే ఆ టైంలో బాగా గుర్తుంటుంది, కొంతకాలం తర్వాత వెంటనే దాని యొక్క టైం పీరియడ్ తక్కువ అనమాట, వెంటనే మర్చిపోవడం అనేది జరుగుతుంది. నిష్క్రియాత్మక అంటే గుర్తుంటుంది కానీ దానికి ఎటువంటి యూజ్ అనేది ఉండదు. క్రియాత్మక శృతి, సో శృతి రకాలు ఎక్కువ కాలం గుర్తుంచుకోవటం జరిగేది ఓన్లీ క్రియాత్మక శృతిలోనే పాసిబుల్ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ క్రియాత్మక శృతి. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్టుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు. ఎలా పిలుస్తారు? సో ఇప్పుడు మనం కొన్ని సిచ్యువేషన్ చూస్తాం, అది మనం ఎప్పుడు చూడం, కానీ చూసినట్లు అనుభూతి కలుగుతుంది, దాన్ని ఎలా పిలుస్తారు అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ జైగార్నిక్ ప్రభావం, సెకండ్ హాలో ప్రభావం, థర్డ్ డెజావ్, ఫోర్త్ గెస్టాల్ ప్రభావం. సో ఏదైతే మనం చూడకపోయినా చూసినట్టు అనుభూతి కలుగుతుందో దానిని డెజావ్ అంటారనమాట. ఓకేనా, అంటే అది ఇప్పుడు మనం చూడం కానీ ఆ సిచ్యువేషన్ మనకి ఎదురైనప్పుడు ఆల్రెడీ ఇట్స్ హ్యాపెన్ అని అనిపించింది, సో అది డెజావ్ కిందకి వస్తుంది. సో ఆ ప్రభావాన్ని డెజావ్ అంటారు, అలా అనుభూతి కలగటాన్ని డెజావ్ అంటారు. నెక్స్ట్ వన్ క్రింది వానిలో శృతిని పెంచేది. ఫస్ట్ వన్ ధమనం, సెకండ్ అనుపయోగం, థర్డ్ అవరోధం, ఫోర్త్ ప్రేరణ. క్రింది వాళ్ళ శృతిని పెంచేది ఏంటిదండి? ప్రేరణ వల్లే శృతి అనేది డబుల్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ప్రేరణ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికి? శృతికి అనమాట. నెక్స్ట్ వన్ విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించటం నేర్చుకోవటంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. అగైన్
మళ్ళీ చెప్తున్నాను చూడండి. విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించటం నేర్చుకోవటంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, సెకండ్ 1 ప్రతికూల బదలాయింపు, థర్డ్ 1 ద్విపార్శ్వ బదలాయింపు, ఫోర్త్ 1 శూన్య బదలాయింపు. ఇక్కడ ఏంటంటే విదేశీ భాష అంటే టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ మదర్ టంగ్, అంటే మాతృభాషకు చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఏంటిది దాని యొక్క లిపి వేరు, దాని యొక్క వ్యాకరణం వేరు, అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎవరికైనా కూడా మాతృభాషకి విదేశీ భాషకి వేరే దేశానికి సంబంధించిన భాషకి అన్ని రకాలుగా ఎలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి సో దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి వాటిని నేర్చుకోవాలంటే అది మనకి మాతృభాష ప్రభావం అనేది ఖచ్చితంగా ప్రతికూల బదలాయింపుగానే ఉంటుంది, కానీ అదేమాత్రం అనుకూలించదనమాట. ఎందుకంటే దాని ప్రొనౌన్సియేషన్ వేరు ఉంటుంది, దాని యొక్క లిపి వేరు, వ్యాకరణం వేరు, అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అది నేర్చుకోవటంలో ఏ విధమైన ప్రభావాన్ని అంటే మనకి యూజ్ అనేది ఉండకపోను కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనం విదేశీ భాష నేర్చుకుంటే ఆటోమేటిక్గా మన మాతృభాష అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అటువంటి ప్రభావం ఏంటంటే ప్రతికూల బదలాయింపు. ఏంటిదండి? ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ వన్, శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వటం. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం అనేది స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వటం అనేది ఏంటి అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పునర్బలనం. సెకండ్ వన్ ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. థర్డ్ సామాన్యీకరణం. ఫోర్త్ విరమణ. ఇక్కడ ఏం జరుగుతుంది? గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనేది ఏమవుతుంది? నిబంధిత ప్రతిస్పందన. తర్వాత ఏమవుతుంది? క్రమంగా మాయమైపోయింది. యాక్చువల్గా ఏంటి, గంట కొట్టినప్పుడు ఏమవుతుంది? శాస్త్ర నిబంధనలో లాలాజలం అనేది స్రవిస్తుంది. అది తర్వాత ఏమవుతుంది? ఆ ప్రతిస్పందన అనేది రెడ్యూస్ అయిపోయి తర్వాత గంట కొట్టినా కూడా ఎటువంటి లాలాజలం అనేది స్రవించదు. అక్కడ ఉన్న స్టేజ్ ఏంటి అంటే విరమణ అనే దాంట్లో ఉంది అని. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో మానసిక అనారోగ్యానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం. సెకండ్ శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. థర్డ్ నమ్యత గల పరీక్షా విధానం. ఫోర్త్ విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు. విద్యార్థుల్లో మానసిక అనారోగ్యానికి కారణం ఏమిటి అంటే ఫస్ట్ ఆహ్లాదకరమైన పాఠశాల ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో నమ్యత గల పరీక్షా విధానం కూడా మానసిక ఆరోగ్యానికి చాలా యూజ్ అవుతుంది. విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు కూడా మానసిక ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్య అలవాట్లు బాగుంటే ఆటోమేటిక్గా మానసిక ఆరోగ్యాలు అనేవి బాగుంటాయి. అంటే శారీరక ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యం అనేది బాగుంటుంది. సో ఇక్కడ ఏంటి, మానసిక అనారోగ్యానికి కారణం శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు ఎప్పుడైతే ఉంటాయో పాఠశాలలో అప్పుడు వాళ్ళు మానసికంగా కొంత అస్వస్థకి గురి అవుతారు. అంటే వాళ్ళ శక్తికి మించి చేయటం వల్ల కొంత టెన్షన్కి, డిప్రెషన్కి, అట్ ద సేమ్ టైం ప్రెజర్ ఫీల్ అవుతారనమాట. సో అదనమాట మానసిక అనారోగ్యానికి కారణం ఏంటంటే శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు ఉండటం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బడూరా. కొన్ని చోట బదూరా ఉంటుంది, కొన్ని చోట్ల బడూరా ఉంటుంది. ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం. బడూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ధారణ. సెకండ్ 1 పునరుత్పాదకం. థర్డ్ అవధానం. ఫోర్త్ పునర్బలనం. బడూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏంటి అంటే సో ఏంటి అయి ఉంటుందండి? బడూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో ఫస్ట్ ఉండాల్సింది అవధానం. అవధానం ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ అవధానం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించనిది. క్రింది వాణిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించనిది అడుగుతున్నారు. ఏమై ఉంటుంది? ఆప్షన్ 1 సన్నద్ధత. ఆప్షన్ 2 విశ్లేషణ. ఆప్షన్ 3 విషయ నిర్మాణం. ఆప్షన్ 4 వరుస క్రమం. ఏంటిది బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించనిది అంటే
విశ్లేషణ అనేది బ్రూనర్ బోధన సిద్ధాంతానికి సంబంధించినదనమాట. ఇవన్నీ కూడా తనకి సంబంధించినవి, అంటే బ్రూనర్ బోధన సిద్ధాంతానికి సంబంధించినవి ఇవన్నీ కూడా. విశ్లేషణ ఒకటే సంబంధించినది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ విశ్లేషణ. నెక్స్ట్ వన్, ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ఉంటుంది కదా, మనకి విద్యా హక్కు చట్టాలు చాలా ఉన్నాయి కదా. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ 1, 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక సైన్స్ ఉపాధ్యాయుడు. ఆప్షన్ 1, 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక సైన్స్ ఉపాధ్యాయుడు. ఆప్షన్ 2, 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక భాషోపాధ్యాయుడు. 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక భాషోపాధ్యాయుడు. ఆప్షన్ 3, 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఆప్షన్ 3, 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఆప్షన్ 4, 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. సో ఎవరై ఉంటారు? ఎంతమంది ఉండాలి? సో ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలని మనకు తెలుసు. ఆల్రెడీ మనకి ఈ టాపిక్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. సో ఎంతమంది ఉండాలి? 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ఉండాలి, అలాగే ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఉండాలి. 151 మంది పిల్లలు ఉంటాయి. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనమాట. ఎన్సిఎఫ్ అంటే సో 2005 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం చూసినట్లయితే పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1, సంరక్షించే పాఠశాల సిబ్బంది. ఆప్షన్ 1, సంరక్షించే పాఠశాల సిబ్బంది. సెకండ్, సమీపంలో పాఠశాల. థర్డ్, సౌకర్యవంతమైన టాయిలెట్స్. ఫోర్త్, బరువైన పుస్తకాల సంచి. సో ఏది పిల్లలకి ఇబ్బంది కలిగిస్తుంది? ఇవన్నీ కూడా పిల్లలకి ఇబ్బందికరంగా ఉండవు. బరువైన పుస్తకాల సంచి మాత్రమే ఇబ్బందికరంగా ఉంటుందని ఎన్సిఎఫ్ 2005 చెప్పడం జరిగిందనమాట. అది పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కల్పించే సాధారణ అంశం అనమాట. నెక్స్ట్ వన్, ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలను తమకు తామే తీసుకుంటారు. ఆప్షన్ 1, ప్రజాస్వామ్యం. ఆప్షన్ 2, నిరంకుశ. ఆప్షన్ 3, జోక్యరహిత. ఆప్షన్ 4, మిశ్రమ. సో ఎటువంటి నాయకత్వ శైలి యందు నామమాత్రంగా ఉంటారు? ఖచ్చితంగా మనకు తెలుసు ఇది. ఎవరై ఉంటారు చెప్పండి? మీరు కింద నాకు కామెంట్స్లో కామెంట్ చేయాలన్నమాట. ఆల్రెడీ నేను చెప్తాను, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా, జోక్యరహిత. సో జోక్యరహిత నాయకత్వ శైలిలో ఏంటంటే నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. అతను ఏమి జోక్యం చేసుకోడు అనమాట. అతని ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ ఇష్టానికి వదిలేస్తారు, అంటే సభ్యుల ఇష్టానికి వదిలివేయటం జరుగుతుంది. అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది, అలాగే నిరంకుశత ఇవన్నీ ఏమో కానీ జోక్యరహిత దేనికి జోక్యం చేసుకోడు. తుది నిర్ణయం తమకు తామే, అంటే అక్కడ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ తీసుకోమని చెప్పేసేసి ఉంటాడు. తను ఏం జోక్యం చేసుకోడు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. సభ్యులు ఏదంటే అదే. కార్ల్ రోజర్చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం ఏంటి అంటున్నారు. ఫస్ట్ వన్, నిర్దేశిక మంత్రణం. సెకండ్, అనిర్దేశిక మంత్రణం. థర్డ్, శ్రేష్టాగ్రహణ మంత్రణం. ఫోర్త్, ఆధిపత్య మంత్రణం. ఏదండి? అనిర్దేశిక మంత్రం అనేది కార్ల్ రోజర్చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం. నెక్స్ట్, క్రింది వాణిలో విద్య నేర్పగల మానసిక వికలాంగులు. ఎవరంటే ఆప్షన్ 1, సంపూర్ణ బుద్ధిమాంద్యం. సెకండ్, తీవ్ర బుద్ధిమాంద్యం. ఫోర్త్, థర్డ్, మిత బుద్ధిమాంద్యులు. ఫోర్త్, స్వల్ప బుద్ధిమాంద్యులు అనేవాళ్ళు విద్య నేర్పగల మానసిక వికలాంగులు అనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బౌద్ధిక వనరు. ఫస్ట్ వన్, శాస్త్రవేత్తలు. సెకండ్, జలపాతాలు. థర్డ్, వ్యవసాయ క్షేత్రాలు. ఫోర్త్, జంతు ప్రదర్శనశాలలు. శాస్త్రవేత్తలు,
జలపాతాలు, వ్యవసాయ క్షేత్రాలు, జంతు ప్రదర్శనశాలలు. బౌద్ధిక వనరు అంటే ఏంటంటే శాస్త్రవేత్తలు అనమాట. అంటే ఒక హ్యూమన్ రిసోర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. శాస్త్రవేత్తలు అలాగే టీచర్స్ కూడా బౌద్ధిక వనరులకు కిందకే వస్తారనమాట. జలపాతాలు రావు, వ్యవసాయ క్షేత్రాలు ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్ అనమాట. లివింగ్ థింగ్స్లో దట్టు హ్యూమన్ బీయింగ్స్ అనేవి బౌద్ధిక వనరుగా కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది కాబట్టి శాస్త్రవేత్తలు. సో ఇక్కడ మనకి శాస్త్రవేత్తల ప్లేస్లో టీచర్స్ వచ్చినా కూడా మనం ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డాక్టర్స్ వచ్చినా కూడా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో ఇదనమాట. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక ముదింపునందు స్లిప్ టెస్టుకు ఇవ్వవలసిన భారత్వం. నిర్మాణాత్మక ముదింపునందు స్లిప్ టెస్టుకు ఇవ్వవలసిన భారత్వం. ఆప్షన్ 1 10 మార్కులు, ఆప్షన్ 2 20 మార్కులు, ఆప్షన్ 3 25 మార్కులు, ఆప్షన్ 4 15 మార్క్స్ 15 మార్కులు. నిర్మాణాత్మక ముదింపునందు స్లిప్ టెస్టుకు ఇవ్వాల్సిన భారత్వం ఏంటంటే 10 మార్కులు, 20 మార్కులు, 25 మార్కులు, 15 మార్కులు. స్లిప్ టెస్ట్కి ఎన్ని మార్క్స్ ఇస్తామండి మనం? 20 మార్క్స్ ఇస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ 20 మార్క్స్ అనమాట. సో రిమైనింగ్ పేపర్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.